హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పిఎన్ఆర్ ట్యూటోరియల్. ప్రస్తుతం మనం ఏపీ టెట్ సిలబస్కి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో వచ్చి మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్ అండ్ పీఈటీకి సంబంధించిన 2018లో ఏ విధంగా అయితే జరిగిందో దానికి సంబంధించిన సిలబస్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వెయిటేజ్ ఏ విధంగా ఇచ్చారనే విషయం గురించి ఫస్ట్ వచ్చి మనకి పేపర్ 1గా సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనే వాటిని ఇవ్వడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ని మనం టీటీసీ అని చెప్పేసి కూడా చెప్తాము. ఇది వచ్చి మనకి ప్రైమరీ స్కూల్కి సంబంధించిన సిలబస్. దీంట్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిన 30 మార్క్స్, అంటే సైకాలజీకి సంబంధించి 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి తెలుగు కంటెంట్ వచ్చి 24 అండ్ మెథడాలజీ 6 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ వచ్చి మనకి కంటెంట్ 24 మార్క్స్ అండ్ మెథడాలజీ 6 మార్క్స్. అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ 24 మార్క్స్ అండ్ మెథడాలజీ 6 మార్క్స్, ఈవీఎస్ 12 అండ్ 3, సోషల్ స్టడీస్ కూడా 12 మార్క్స్ అండ్ మెథడాలజీ వచ్చి 3 మార్క్స్. వారిలో మనకి 150 మార్క్స్కి సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంకా పేపర్ 2కి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చి మనకి గణిత శాస్త్రంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సైకాలజీ 30 మార్క్స్ అండ్ తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్. వీటికి మెథడాలజీ ఉండదు, డైరెక్ట్ కంటెంట్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్. నెక్స్ట్ గణితం 24 మార్క్స్, రసాయన శాస్త్రం అండ్ భౌతిక శాస్త్రం 12 మార్క్స్, జీవశాస్త్రం 12 మార్క్స్. వీటికి సంబంధించిన మెథడాలజీలు గణిత శాస్త్రానికి సంబంధించి 6 మార్క్స్, భౌతిక రసాయన శాస్త్రాలు 3 మార్క్స్, జీవశాస్త్రం 3 మార్క్స్. ఈ విధంగా వారిలో మనకి సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చి మనకి గణిత శాస్త్రానికి సంబంధించిన సిలబస్. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనకి పేపర్ 2లో సెకండ్ సంబంధించి మనకి భౌతిక రసాయన శాస్త్రం సంబంధించిన సిలబస్ వస్తుంది. ఇది కూడా యాజ్ ఎ సేమ్ టైం గణిత శాస్త్రానికి ఏదైతే మనకి సిలబస్ మెన్షన్ చేశారో భౌతిక రసాయనిక శాస్త్రానికి సంబంధించిన సిలబస్ని కూడా సేమ్ వే, ఎక్కడ మనకి వేరియేషన్ అనేది చూపించలేదు. ఇంకా జీవశాస్త్రం అంటే బయాలజీకి సంబంధించిన సిలబస్ కూడా గణిత శాస్త్రానికి సంబంధించిన సిలబస్ని మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా మనకి చేంజింగ్ అనేది లేదు. ఇంకా సాంఘిక శాస్త్ర విషయానికి వచ్చేస్తే కనుక టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీ వచ్చి మనకి 30 మార్క్స్ అండ్ కంటెంట్ వచ్చి తెలుగు 30 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కంటెంట్ వచ్చి 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇంకా సోషల్ స్టడీస్ విషయానికి వచ్చేస్తే మనకి సోషల్ స్టడీస్కి కంటెంట్ విషయంలో 48 మార్క్స్ కండక్ట్ చేస్తారు. అదే మనకి సోషల్ స్టడీస్కి సంబంధించిన మెథడాలజీకి వచ్చేస్తే మనకి 12 మార్క్స్కి మెథడాలజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారిలో మనకి సోషల్ వచ్చి 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వారిలో మనకి 2Aలో పార్ట్ అనమాట. దీనిలో మనకి ఇప్పుడు తెలుగు పండిట్స్ అని తెలుసుకుంటాం. తెలుగు పండిట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి కూడా సిలబస్ అనేది సేమ్ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వచ్చి 30 మార్క్స్ ఉంటుంది, కంటెంట్ తెలుగు 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కంటెంట్ కూడా 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి తెలుగు సాహిత్యం అని చెప్పి 48 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ వచ్చి 12 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు సోషల్ స్టడీస్ అని మెన్షన్ చేశారు. ఇది బై మిస్టేక్ వచ్చింది, ప్రింటింగ్ మిస్టేక్. అంతేకాని ఇక్కడ మీకు సోషల్ స్టడీస్ అనేది ఇవ్వటం జరగదు. తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి కానీ తెలుగు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ అట్ ద సేమ్ టైం మీకు 90 మార్క్స్కి తెలుగు, రిమైనింగ్ 60 మార్క్స్లో తెలుగు 30, ఇంగ్లీష్ 30, చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీ వచ్చి 30 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది తెలుగు వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చేస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అంటే చైల్డ్ సైకాలజీ వచ్చి 30 మార్క్స్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళకి తెలుగు వచ్చి 30 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కంటెంట్ వచ్చి 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్నే మనకి 48 మార్క్స్ గ్రామర్ ఇస్తారు, కంటెంట్ ప్లస్ గ్రామర్. ఇంకా నెక్స్ట్ ఒక 12 మార్క్స్ వచ్చి మెథడాలజీ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు సోషల్ స్టడీస్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి లేదు, బై మిస్టేక్ అక్కడ మనకి సోషల్ స్టడీస్ అని రావటం జరిగింది. వారిలో ఇంగ్లీష్ వాళ్ళకి 150 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళు సపరేట్గా ఉండేది ఏంటంటే చైల్డ్ సైకాలజీ అండ్ తెలుగు 60, రిమైనింగ్ 90 మార్క్స్ కూడా వీళ్ళకి ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అదర్వైజ్ ఇంకొకటి ఏంటంటే పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ అని చెప్పేసి అంటారు. పీఈటీ వీళ్ళని మనం డ్రిల్ మాస్టర్ అని చెప్పుకుంటాం. వీళ్ళకి సంబంధించిన సిలబస్ ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి వచ్చి 30 మార్క్స్ ఉంటుంది, వీళ్ళకి తెలుగు 10 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్. దీంతోపాటు వీళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అని చెప్పి మనకి 70 మార్క్స్గా మెన్షన్ చేశారు. ఓవరాల్గా మనకి మొత్తం మార్కులు వచ్చి మనకి ఎంత అంటే 120 మార్క్స్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్కి ఉంటుంది.
2018లో మాత్రమే వీళ్ళకి టెట్ కండక్ట్ చేశారు. భవిష్యత్తులో వీళ్ళకి టెట్ కండక్ట్ చేసే ఉద్దేశం గవర్నమెంట్కి ఉంటే కండక్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళకి టెట్ అనేది లేదని చెప్పుకోవచ్చు. 2020లో మెన్షన్ చేస్తారు సపరేట్గా పీఈటీ వాళ్ళకి. సో ఇది వాళ్ళ మనకి ఏపీ టెట్ సిలబస్ అంటే సెకండరీ గ్రేడ్ అండ్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ లాంగ్వేజ్ అండ్ పీఈటీకి సంబంధించిన 2018లో వాడు మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన సిలబస్ని మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకున్నాం. సో ఎవరైతే పేపర్ 1 రైట్ చేస్తారో వీళ్ళు వచ్చి ఏంటంటే కనుక 1 to 8th క్లాస్ సంబంధించిన ఓవరాల్ సిలబస్ అంతా కూడా చదవాల్సి ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్స్ అయితే కనుక 1 to 10th క్లాస్ సిలబస్ అనేది మనకి మెన్షన్ చేశారు. ఇది కాకుండా అడిషనల్గా ఏం చేయాలంటే కనుక ఎవరైతే సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఉంటారో వీళ్ళు 1 to 8th క్లాస్ కాకుండా 1 to 10th క్లాస్ అంటే అప్ టు 9th 10th క్లాసెస్కి సంబంధించిన సిలబస్ని కూడా వీళ్ళు కవర్ చేయవలసి ఉంటుంది. అదే సేమ్ టైం ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి చదివిన వాళ్ళు ఉంటారో వీళ్ళు 1 to 10th కాకుండా ఇంటర్మీడియట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సిలబస్ని కూడా వీళ్ళు రీడింగ్ చేయవలసి ఉంటుంది. ఎందుకోసం అంటే కనుక వాడు 1 to 10th అప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్లో యాడ్ చేస్తున్నారు. ఇది ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి పీఈటీకి సంబంధించిన ఫస్ట్ టైం మనకి ఈ యొక్క డిఎస్సిలో కండక్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ టైం కండక్ట్ చేస్తారా లేదనేది ప్రస్తుతం ఇంకా అది కేసు విషయంలో ఉంది కాబట్టి పీఈటీలకి టెట్ ఎందుకు అనేది క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి ప్రజెంట్ 2020లో వచ్చే నోటిఫికేషన్లో పీఈటీలకి టెట్ కండక్ట్ చేస్తారా లేదనే ఇష్యూ మనకి ప్రభుత్వం అనేది డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2018కి సంబంధించిన సిలబస్ని మనకు 2020లో కూడా కంటిన్యూ చేస్తారు. అంతేకాని వీళ్ళు మ్యాక్సిమం చేంజ్ చేసే అవకాశాలు ఉండవు అనేది ఇక్కడ నా ఒపీనియన్. ఇన్ కేస్ మేబీ చేంజ్ చేస్తే కనుక అదర్వైజ్ నేను ఇంకొక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే వీడియో ఏమిటంటే పేపర్ 1కి సంబంధించిన ఓవరాల్ సిలబస్ ఏంటి అంటే చైల్డ్ సైకాలజీ అంటే దానిలో ఏముంటుంది, నెక్స్ట్ తెలుగులో ఏముంటుంది, ఇంగ్లీష్లో, నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండ్ సోషల్ అండ్ సైన్సెస్లో ఏముంటాయి అనేది నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ కంటెంట్ ఇంకా రిమైనింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ పీఈటీకి సంబంధించిన ఓవరాల్ సిలబసెస్ని కూడా నేను సపరేట్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఎవరికైనా అదర్వైజ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్స్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఇది ఓన్లీ టెట్కి సంబంధించిన సిలబస్ మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీకు డిఎస్సికి సంబంధించిన సిలబస్ అయితే కనుక టోటల్గా చేంజ్ అవుతుంది, దాని యొక్క ప్యాటర్న్ కూడా వేరేగా ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ టెట్కి సంబంధించింది. టెట్ అనేది మనకి 2012 నుంచి స్టార్ట్ చేశారు. సో చాలా రకాలుగా మనకి టెట్ అనేది చేంజ్ అయింది. బట్ ఇది 2018లో మనకి ఓవరాల్గా కంప్లీట్గా చేంజ్ అయిన సిలబస్ అనమాట. సో మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉంటుందా అంటే కనుక ఐ థింక్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కనుక ఇది ఎన్సీఆర్టీకి సంబంధించిన అంటే సీటెట్కి సంబంధించిన సిలబస్ని ఆధారంగా చేసి బేస్ చేసుకొని 2018లో సిలబస్ అనేదాన్ని మెన్షన్ చేశారనమాట. అది బిఫోర్ అయితే కనుక సిలబస్ అనేది ఎవరికి షూటబుల్ కాకుండా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి కూడా సోషల్ స్టడీసు లేదంటే కనుక బయాలజికల్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ అనేది ఉండేది. ప్రజెంట్ ఆ విధంగా లేకుండా ఇక్కడ ఏం చేశారంటే కొన్ని సవరణలు చేసి ఎవరికి షూటబుల్ అయ్యే సిలబస్ని వాళ్ళకి సపరేట్ చేయడం జరిగింది. దానికోసమే పేపర్ 1 అండ్ పేపర్ 2A అండ్ పేపర్ 2B అని చెప్పి కూడా మెన్షన్ చేసి సపరేట్గా 2018లో మనకి ఈ సిలబస్ అనే దాన్ని ఫ్రేమ్ చేశారు. కాబట్టి 2020లో కూడా మనకి ఈ యొక్క టెట్ సిలబస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం లేదు అనేది ఇక్కడ నా అభిప్రాయం మాత్రమే. అంతేకాని 100% అదే సిలబస్ ఉంటుందని కానీ మనం చెప్పలేం. ఇన్ కేస్ కొన్ని చేంజింగ్స్ అయితే ఉండొచ్చు, బట్ మెయిన్ కంటెంట్ అయితే మాత్రం మారదు. దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ యొక్క సిలబస్ని ప్రజెంట్ మనం రీడింగ్ చేస్తే ఈలోపు ఇన్ కేస్ మనకి నోటిఫికేషన్ వస్తే కనుక దానిలో వాళ్ళు అఫీషియల్ సిలబస్ని మెన్షన్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సోర్స్ ఏంటంటే కనుక 2018లో ఏదైతే జరిగిందో ఆ సిలబస్ని మనం తెలుసుకుని దాన్ని మనం పక్కాగా ఫాలో అవుతే ఈలోపు మనకి వాళ్ళు అఫీషియల్గా సిలబస్ అనేది మెన్షన్ చేస్తారు. సో అప్పుడు దాన్ని మనం ఫాలో అవుతాం అన్నమాట. సో వాట్ ఎవర్ మన 100% ప్రజెంట్ 2018కి సంబంధించిన సిలబస్ని టెట్ సిలబస్గా భావిస్తూ మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.